నమస్తే అండి. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు గన్ పార్క్‌లో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త దానికి సంబంధించిన లీడర్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేందన్న? నా పేరు కొండ గ్యారీ మాథ్యూస్ అన్న. ఓకే. అన్న, కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఏంది అసలు? రెండు ప్రస్తావనలు అన్న. మొట్టమొదటిగా అయితే విజయవంతంగా ప్రోగ్రాం నడిపించుకున్నాము ధర్నా చౌక్లో. దాదాపు ఒక 2000 మంది పైననే వచ్చిండ్రు. మా పోలీస్ అన్నాలకు కూడా నేను నా నిండు కృతజ్ఞతలు, నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సమన్వయంగా పీస్ఫుల్గా జరిగిన ప్రొటెస్ట్కి వాళ్ళు కూడా మాకు సహకరించారు. రెండో అంశం వచ్చేసి అధ్యక్షులు ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో అభిషేక్ దీప్కే, ఎవరైతే సీజేపీని ఫౌండ్ చేసిండో, ఆయన మీద చేయి చేసుకున్న ఒక వ్యక్తి, దాన్ని తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈడ ఒక అంశం నేను ఏం ప్రస్తావించుకుంటున్నాను అంటే, దెబ్బలేంది బుల్లెట్ లేని ఏ ఉద్యమం రాలేదు, ఏ రాష్ట్రం సాధించుకోలేదు. దేశ సాధననే మనకు సాధ్యం కాదు. ఆ దినము మనము బుల్లెట్లు తిన్నాము, దెబ్బలు తిన్నాము, దాని తదనంతరము భారతదేశం మనం తెచ్చుకున్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన అని చెప్పనవసరం లేదు. ఎంతో మంది 1200 మంది ప్లస్ అమరవీరుల పునాది మీద కట్టిన తెలంగాణ రాష్ట్రం ఇది. తద్వారా ఇటువంటి దెబ్బలకు మేము భయపడము, కానీ 100% మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. మూడో అంశం ఏంటంటే, ఏదేమైనప్పటికీ దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే గౌరవనీయులైన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో, వారు రాజీనామా ఇవ్వవలసిందే. ఎందుకంటే వ్యవస్థని తూట్లు పొడిచేటట్లు వ్యవహరిస్తున్నప్పుడు రాజీనామా చేయడమే సహజం అనేది మేము భావిస్తున్నాం. అనేది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సెటరికల్ మూవ్మెంట్గా స్టార్ట్ అయినటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయినటువంటి పార్టీ అది. ఇప్పుడు ఇందాక మీరు ఏమన్నా తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీ అని అన్నారు, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే అన్న, తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఫార్మల్ డెసిగ్నేషన్ లేదు, కానీ ఈ రాష్ట్రంలో కాక్రోచ్ జనతా పార్టీ విభాగం అన్నట్టు. మీరు అన్న అంశానికి నేను ఏమంటా అంటే, గౌరవనీయులైన సిజిఐ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వారు మీ జర్నలిస్ట్తో సహా, ఆర్టీఐ యాక్టివిస్ట్లతో సహా మనల్ని కాక్రోచ్ అని సంబోధించిండ్రు. ఎంత మాటికి కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. జర్నలిస్ట్ మిత్రులు కూడా అడగాలి ఈ విషయము. మేము ఒక్కలమే కాదు అంటే ఏమంటుర్రన్నా అంటే, మాకు కొలువులు లేవు, మేము ప్రశ్నించాలి, కానీ మీరు మాకు బిరుదులు ఇచ్చేది ఏంది? సో కాక్రోచ్ అనేది మేము మాకు ఇచ్చుకోలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము మాకు ఇచ్చుకోలేదు, గౌరవనీయులు సిజిఐ గారే మాకు ఇచ్చిర్రు. చాలా బాధాకరము. కానీ కాక్రోచ్లకు ఉన్న తత్వం ఏంటంటే, మీరు కొట్టినా చంపినా తల కూడా నరికేసినా కూడా 100% ఉద్యమం చేస్తారు. అది తత్వము, కాక్రోచ్లు అని కాదు. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఈ లైన్ కరెక్ట్ అని ఉందా అన్న? ఇప్పుడు ఒక వ్యక్తి కాక్రోచ్ అన్నాడు అని కాక్రోచ్ జనతా పార్టీ పెట్టారు, అయితే చిడపూర్ కానీ ఎవరన్నా అంటే అప్పుడు కూడా చిడపూర్ జనతా పార్టీ అని పెడతారా? మన కరెక్ట్ లైన్ ఉన్నామా అసలు? యూత్ మీకు ఆలోచించండి అన్న. ఈడ పేరు కన్నా ఎక్కువ తత్వం చూడుండ్రి. ఇప్పుడు కాక్రోచ్ అనేది, దాని తల కూడా మీరు నరికేసినా కూడా అది ఎగురుతుంది. మనం కాక్రోచ్ ని ఒక బొద్దింకు కానీ ఇన్సెక్ట్ కానీ కాకుండా దాంట్లో ఉన్న తత్వం గురించి మాట్లాడుతున్నాం మనం. గౌరవనీయులు సిజై గారు ఏ రీజన్ తో వాళ్ళన్నారో, మేము దాన్ని ఎట్లన్నా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము, కానీ మేము పాజిటివ్ గా తీసుకుంటున్నాం. ఇలా యువతకు కూడా నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, మస్తు మాటలు అంటారు బై, ప్రతి ఒక్కరిని కొని మనం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉద్యమం చేయాలి, లేకపోతే పాజిటివ్ గా తీసుకోవాలి. మమ్మల్ని కాక్రోచ్ అన్నారు, దేర్ ఆర్ 2 అవుట్కమ్స్ టు దిస్. అరే మమ్మల్ని కాక్రోచ్ అన్నారు అని చెప్పేసి బాధ అన్న పడచ్చు, లేకపోతే ఎస్ దాంట్లో ఉన్న గుణాలు ఏమున్నాయి, దాంట్లో ఉన్న మంచి గుణాలు ఏమున్నాయి, అరే దానికి దెబ్బ తాకినా కూడా ఎగురుతుంది అనే అంశం మీద మాట్లాడాలి. అన్న, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మీద అటాక్ అయింది. సో అటాక్ అయిన వ్యక్తికి, ఎవరైతే అటాక్ చేశారో, అటాక్ చేసిన వ్యక్తికి సన్మానాలు చేస్తారు, దండలు వేస్తారు. ఎట్లా చూడొచ్చండి అసలు? ఎవరు మంచోళ్ళు? కొట్టిన వ్యక్తి మంచోడా, లేకపోతే అభిజిత్ దీపిక మంచోడా? ఏం చెప్పదలుచున్నారు అంటే అన్న, ఇప్పుడు నది అనేది ఒక దిక్కు పారుతుంది, అట్లా పోతా ఉన్నది. దాని వ్యతిరేకంగా వచ్చినది కూడా కొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది. అట్లా మనోడు జర డిఫరెంట్ గా కనపాలని వచ్చిండు, అంతేగాని ఆయన కూడా మాసొంటోడే, నిరుద్యోగినే. ఉద్యోగం ఉంటే ఆయన రోడ్ మీదకి ఎందుకు వస్తుండే అన్న? మాసొంటోడు అయితే రోడ్ మీదకి ఎందుకు వస్తుండే? మాసొంటోడు అయితే మాతో ఉంటుండే కదా. కానీ మా వ్యతిరేకంగా ఉద్యమం చేసిందంటే ఆయన నిరుద్యోగినే కదా. This goes to the message to this is a message to the entire nation that this is the kind of extremity that we are undergoing. అంటే మేము ఎదుర్కొన్న మానసిక క్షోభ ఎట్లా వరకు పోతుందంటే, మేము మాకే ఇట్లా దాడి చేసుకునే స్థాయికి మేము తెచ్చుకుంటున్నాం. మావిడే జర మతిస్థిమితం కోల్పోయినట్టు చేసిండు మానవుడు. మీ కాక్రోచ్ జనతా పార్టీలో గతంలో పెట్టిన ప్రోగ్రామ్స్ లో కూడా జై భీమ్ అనే పదాలు కానీ, ఇంకొక పదాలు కానీ తప్ప కానీ జై శ్రీరామ్ అనే పదాలు కూడా ఎక్కడ కనిపిస్తలేవు. అంటే మీరు ఒక అంటే ఏం చెప్పదలుచుకున్నారన్న?
అరే కొత్త ముచ్చట చెప్తాను నువ్వు. అరే నేను ఒక మీరు ఒకరే జై శ్రీరామ్ అన్నారు కానీ మీతో పాటు పెట్టినటువంటి ఎవరు కూడా జై శ్రీరామ్ అనట్లేదు. అంటే మీరు ఎవరు భావజాలను ఫాలో అవుతున్నారు? అన్న 100% చెప్తానన్న. మా మీడియా మిత్రులు ఆడికి వచ్చినుంటే అన్న మీ పేరన్నా, మా పవన్ అన్న కూడా ఆ దినం వచ్చినుంటే చూస్తుండే వ్యవస్థ ఎట్లుంటుండే. నేను క్రైస్తవున్నే బై దిస్ టైం అందరికి అర్థమైపోయింది. అయినా నేను చెప్తున్నా కదా, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతు, ప్రేజ్ ద లార్డ్, సత్ శ్రీ అకాల్ అని చెప్తున్నా. కులాలకు మతాలకు అతీతంగా ఒక భారతీయుడు అన్నప్పుడు మనము విశ్వగురువులమన్నా, అందరినీ వెల్కమ్ చేస్తాము. అది మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనము. ఆ గొప్పతనం బట్టే మనకు ఇస్లాం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది, ఇతర మతాలు వచ్చినాయి. దాన్ని మేము గౌరవిస్తాం 100%. అది మాకున్న స్వేచ్ఛ. సెకండ్ పాయింట్, రాజ్యాంగము సంస్థాపించబడి అది అమలుకు వచ్చే తరుణంలో కీలకమైన పాత్ర గౌరవనీయులైన బాబాసాహెబ్ అంబేద్కర్ పోషించలేదా అన్న? జై భీమ్ అన్నమా మనము? 100% అంటాం జై భీమ్ అని. కులాలకు మతాలకు అతీతంగా దేశం అభివృద్ధి కోసము మా గలం వినిపియనికి వచ్చినాం గాని చిచ్చులు పెట్టనీకే, దేశానికి వ్యతిరేకం మాట్లాడనీకే మేము లేము. అది మా స్వభావం కాదు, అది మా తత్వం కాదు. వీఆర్ ఇండియన్స్. నేను చెప్తున్నా కదా, నేను ఒక క్రైస్తవుని. ఐఎమ్ అన్ ఇండియన్ క్రిస్టియన్. ఇండియన్ ఫస్ట్ వస్తుంది, నా భారతదేశమే ఫస్ట్. నాకు కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ అన్న? ఇన్స్టాగ్రామ్ అనేది మేము వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇండివిజువల్ గా ఇప్పుడు నా అకౌంట్ ఉన్నది, మా రుచిత్ తమ్ముడు అకౌంట్ ఉన్నది, మా విజయ్ తమ్ముడు అకౌంట్ ఉన్నది. వీళ్ళందరు అకౌంట్స్ లో ఇండివిజువల్ గా మేము చేస్తున్నాము. ఇప్పుడు ఫార్మల్ గా మెయిన్ ప్లాట్ఫామ్ కి ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ జనతా పార్టీకి? మెయిన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఒక అకౌంట్ ఉన్నది అన్న. కరెంట్ గా నాకు నంబర్ తెలియదు. ఇట్స్ అ వెరిఫైడ్ అకౌంట్. ఆ వెరిఫైడ్ అకౌంట్ లో ఎంత మంది ఇండియన్ వాళ్ళు ఉన్నారు, ఎంత మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు? ఏది మెయిన్ అకౌంట్ అంటారా? ఎంతమంది ఇండియన్ ఉన్నారో, ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో అది నేను ఈడ హైదరాబాద్ లో కూర్చొని సర్వే చేయలేను కదా. పేజీని ఫాలో అయ్యే వాళ్ళు మాక్సిమం మన ఇండియన్స్ కన్నా కూడా బయట వాళ్ళే ఉన్నారు. ఇండియన్ డ్యామేజ్ చేయాలనుకున్న వాళ్ళే వాటిని ఫాలో అవుతున్నారని కొంతమంది అంటారు. దానికి మీరేం చెప్తారు? 100% అన్న. మీరు అడిగే ప్రశ్నల ఒక కాంట్రవర్సీ ఉంది. చెప్పండి. అంటే బయట దేశమోడు మనల్ని ఫాలో అవుతాండంటే మనము దేశంకి వ్యతిరేకంగా, అంతే కదా. అయితే ఇక్కడ ఒక గమనిక చెప్తున్నా, మా పవన్ అన్న చెప్పింది. కానీ ఇప్పుడు మనకు వేరే డొనాల్డ్ ట్రంప్ మోదీ ఇస్ మై ఫ్రెండ్ అన్నాడు. అంటే మోదీ అమెరికాకు వత్తాసు పలికినట్ట కాదు కదా. అది పాయింట్ అన్న. వేరే వాళ్ళు చూస్తారు, కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళని కూడా వ్యతిరేకిస్తాము. భారతదేశం మీద మా వ్యతిరేకం కాదన్నా, వ్యవస్థకు వ్యతిరేకంగా. మీరు జస్ట్ బికాస్ వీఆర్ టాకింగ్ అగేన్స్ట్ ద సిస్టమ్ doesn't mean we are talking against our government also. We absolutely honor our prime minister. We are only asking that the education minister hasn't performed honorably. ఆయన రాజీనామా చేయాలంటున్నాము అంతే. 100%. అన్న ఈ క్వశ్చన్ అడుగుతాను, తప్పు అనుకోకండి. ఇప్పుడు మీరు యూత్ ఉన్నారు, పని చేసుకుని బతకొచ్చు, కానీ ఇవన్నీ అవసరం మనకి? అన్ని పని పాట లేకుండా కాంగ్రెస్ జనతా పార్టీ అని ఇవన్నీ మనకు అవసరం అని చాలా మంది కామెంట్ పెడుతుంటారు. సో మీరేమనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగినావు అన్న. పని చేసుకోనికి కొలువులేడు చెప్పే కొలువులు తెచ్చుకుందామని ఎగ్జామ్ రాయనికి పోతే ఎగ్జామ్ కరెక్ట్ గా నిర్వహిస్తురా? ఇప్పుడు చెప్పన్నా, రోడ్ల మీద పడకపోతే ఏడిపోతామన్నా ఆగమైతే అన్నము పరిస్థితి అంతా కూడా. అది అంటే వాళ్ళు మీ పని పోతారా, మీరు వాళ్ళ పని పడుతున్నారా? అన్న వాళ్ళ పని సరిగా చేయమని అంటున్నాము. వాళ్ళే చేయండి. మాకు అంతగానం చైతన్యం ఉంటే మేము ఆడుంటుండే కదన్నా. వాళ్ళే నిర్వహించుకోవాలి, కానీ కరెక్ట్ గా నిర్వహించుకోవాలి. రాజ్యాంగం పట్ల అభిమానము, అకౌంటబిలిటీ, అంతకన్నా శుద్ధితోటి పని చేయాలి. మేము ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, లాజిక్ అర్థం చేసుకోండి. ఇవాళ నేను నీట్ రాసినాను అనుకో, నేను రాయలేదు, నేను నీట్ రాసినా అనుకో, రాసి నేను డాక్టర్ అయినా ఒక 5, 6, 7 years వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను రోడ్ మీదకి వస్తానా, హాస్పిటల్ ఉంటానా? ఒక ప్రశ్న. రోడ్ మీదకి రాను కదా, హాస్పిటల్ ఉంటాను కదా. దేశ వ్యవస్థ మంచి పడతా కదన్నా. నేను ఆడికి పోదలుచుకున్నా, ఆడికి పోదామంటే ఎగ్జామ్ రానిత్తలేరు, నేను ఏం చేయమంటావు? అని ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ ఓకే, మా తెలంగాణకే కాంగ్రెస్ జనతా పార్టీకి ఏం సంబంధం ఏముంది? మీరు ఎప్పుడైనా నిరుద్యోగుల గురించి మాట్లాడారా కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు? మొన్న రీసెంట్ జరిగినటువంటి ఆర్టీ ప్రోగ్రామ్ లో, సో అక్కడ నిరుద్యోగులు వచ్చారా ప్రోగ్రామ్ కి? ఏదంటారు? తెలంగాణలో నిర్వహించినట్టు కాంగ్రెస్ జనతా పార్టీ మీటింగ్ లో నిరుద్యోగులు వచ్చారా మొన్న ప్రోగ్రామ్ కి? మంచి ప్రశ్న అన్న. 100% ఒక 2000 మంది పైన వచ్చిండ్రు. దాంట్లో నిరుద్యోగులు ఉన్నారు, మరి మేధావులు ఉన్నారు, పేరెంట్స్ కూడా ఉన్నారు. వివిధ ఇష్యూస్ మీద మాట్లాడి, వివిధ ఇష్యూస్ మీద స్ట్రెస్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ అ మూవ్మెంట్. ఇట్స్ అ మూవ్మెంట్ లెడ్ బై ద జెన్జీ, లెడ్ బై యంగ్ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్. దాంట్లో వివిధ అంశాలు మేము కవర్ చేస్తాం. ప్రస్తుతానికి ఏంది, నిరుద్యోగము, ఎంప్లాయ్మెంట్ అనే అంశం మీద మేము ప్రస్తావిస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులు వచ్చిర్రు.
వాళ్ళతో సహా పేరెంట్స్ కూడా వచ్చిండ్రు, వృత్తులు కూడా వచ్చిర్రు, పెద్దోళ్ళు కూడా వచ్చిర్రు, మేధావులు కూడా వచ్చిర్రు. అలానే మేము నిన్ననే జరిగిన ఒక ప్రోగ్రామ్ లో ఆస్మా గారిని ఇంటర్వ్యూ చేశాము. తను కాంగ్రెస్ జనతా పార్టీ గురించి అడిగితే కాంగ్రెస్ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేయదలుచుకోవాలి, నిరుద్యోగులు మేము సపోర్ట్ చేయట్లేదు అని ఇదే ఛానల్ తను చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు? మీరేం నిరుద్యోగులు మేము ఉంటున్నారని చెప్తున్నారు, నిరుద్యోగులు మేము మీద లేదు కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాల వేరే రాజకీయ హస్తం ఉందని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏమన్నది ఆస్మాక? కాంగ్రెస్ జనతా పార్టీకి మేము సపోర్ట్ ఇవ్వట్లేదు, మేము ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాము, అక్కడ ఏ నిరుద్యోగులు లేరు, మేము చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసామని తను చెప్పడం జరిగింది. ఏం చెప్పదలుచుకోండి? మా ఆస్మా అక్క చాలా మంచి అక్క, మంచిగా మాట్లాడతారు. వారి వ్యతిరేకంగా నేను ఏం చెప్పాను, అక్కని కూడా ఆడ కలిసినాము. కానీ ఇది మాకేమో సపోర్ట్ ఇస్తే మేమేమైనా ఎమ్మెల్యే ఎంపీలం అవుతామన్నా, ఇదేమైనా క్షేత్రస్థాయిలో ఉన్న ఏమైనా రాజకీయ విప్లవం అన్నా కాదు కదని. ఒక మూవ్మెంట్ ఆస్మాక అన్న వాటిని నేను దాని పెద్ద నేను ఐ డు నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ద పాయింట్ ఇస్, ఒక లోటుపాటులకు వ్యతిరేకంగా వ్యవస్థలో ఉన్న ఏదైతే తూట్లు పొడిచిన వ్యవస్థ ఉన్నదో దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినప్పుడు ఎవరన్నా మాట్లాడొచ్చు. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇనిషియేటివ్ తీసుకుంది. మీరు వచ్చి సహకరిస్తారా లేదా, ఇట్స్ యువర్ డిస్క్రిషన్, యు హావ్ ది అబ్సల్యూట్ ఫ్రీడమ్. బట్ మేమైతే ఉద్యమం చేస్తాం. కాంగ్రెస్ జనతా పార్టీకి ప్రకాష్ రాజుకు సంబంధం ఏముంది? మీరు ఏ ఉద్యమం చేసినా ప్రకాష్ రాజు సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఏంది అసలు? ఈ కాంగ్రెస్ జనతా పార్టీ వెనుక ప్రకాష్ రాజు ఉన్నాడా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా? మీ వెనుక ఎవరున్నారు అసలు? ఇప్పుడే మా తమ్ముడు రుచిత్ ఒక మాట చెప్పిండు. బీజేపీ మాజీ మంత్రినో మాజీ ఎంపీనో ఫోన్ చేసిండంట, అరే మాకు కూడా నచ్చలేదు ఆయన వ్యవహారము, కానీ మేము చెప్పలేము, మా పేర్లు బయట రాకనే అని చెప్పి నేను కూడా చెప్పా. కానీ నేను ఏమంటున్నా, అంతర్గతంగా వాళ్ళకు కూడా లోపల యూనిటీ లేదు. యూనిటీ లేకపోయినా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ సర్టన్ థింగ్స్. సో ఈడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈడ పాయింట్ ఏదో పార్టీ కాదు, ఏదో ప్రకాష్ రాజ్ కాదు, ఈడ వ్యవస్థలో అయ్యే లోటుపాటులు. ప్రకాష్ రాజ్ అనేట ఆయనకి ఎన్నో బిరుదులు ఉండొచ్చు, ఆయనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు. కానీ అలాంటి దినము ఆయన ఎందుకు కదలొచ్చిండు? దేశంలో తప్పు జరుగుతుంది, ఆయన ప్రశ్నిస్తుండు. నాకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కదా, ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, ఫ్రీడమ్ టు స్పీక్ అనేది ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాని పట్ల ఉన్న స్వేచ్ఛతోటి కదా మేము వచ్చినాం. ప్రకాష్ రాజ్ ఆల్సో ఈజ్ యూజింగ్ హిజ్ రైట్ as per the constitution. చివరిగా కాంగ్రెస్ జనతా పార్టీకి చాలా మంది అభినందిస్తున్నారు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒకవైపు నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా కొంతమంది లీడర్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రశంస చేసే ప్రతి నాయకునికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అన్న. ఎందుకంటే అంటారు కదా, ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్స్ అన్నా మేము, మా దగ్గర ఏం పవర్ ఉంటుందన్న, మా దగ్గర ఏం పైసా ఉంటుందన్న. అటువంటి రాజకీయ నాయకులు మా దగ్గరకు వచ్చి మాకు వతాసు పలుకుతే మాకు చాలా సంతోషం. అదే విధంగా వ్యతిరేకంగా వచ్చిన టోళ్ళకు కూడా మేము వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మేము అంటున్నాం, ఇలా దాడి చేసిన నీకు వచ్చింది కదా ఆయన పెద్ద మనిషి, మాసోటి నిరుద్యోగినే. మేము ఏమంటాం, అరే బ్రదర్ నువ్వు నన్ను కొట్టినావు, సరే సంతోషం, నువ్వు కొట్టినందుకు వ్యవస్థ మారిందా? లేకపోతే మేము ఉద్యమం చేస్తున్నందుకు వ్యవస్థ మారడానికి ఒక పొటెన్షియల్ ఉందా? ఇది కదా మనం ఆలోచించాల్సింది. దేర్ ఫోర్ సపోర్ట్ చేస్తున్న పాలిటిషియన్స్ కి మేము 100% వెల్కమ్ చేస్తాం, రెస్పెక్ట్ చేస్తాము. అపోజ్ చేసేటోళ్ళకి కూడా మేము కట్టుబడి ఉంటామన్న. రాజ్యాంగం పట్ల మాకు అంతకన్నా శుద్ధి ఉన్నది, మేము 100% దానికి కట్టుబడి ఉంటాం. వ్యతిరేకం చేసినా కూడా ప్రేమపూర్వకంగానే ఆహ్వానిస్తాము, చేతులకు గులాబీ పువ్వు కూడా పెడతాము.